మీరు చెప్పిన దాంతో మనం ఏకీభవించాల్సినటువంటి ఒక పరిస్థితి. ఉమ్, ఎటువైపు చూసినా ఇంకా చేస్తాం, ఇంకా చూస్తాం, అభివృద్ధిలోకి ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి అని ఏవైతే కాగితాల మీద చూపిస్తున్నటువంటి ఈ లెక్కలు ఉమ్, భవిష్యత్తులో అంత వస్తుంది ఇంత వస్తుంది అని చెప్పేసి అని ప్రైవేటు వ్యక్తులు లేదా ప్రైవేటు బ్యాంకర్లు ఇచ్చినటువంటి ప్రపోజ్డ్ ఫండ్స్ ను కూడా అభివృద్ధిగా మనం చూపించుకుంటూ ముందుకెళ్తుంటే 27కి పోలవరం అయ్యే పరిస్థితి నిజంగా నీటికి సంబంధించినటువంటి కానివ్వండి, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిపుణులు ఎవరైనా ఉంటే వాళ్ళని సంప్రదిస్తే మీకు చెప్తారు. 27కి పోలవరం కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉందా? అసలు ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం తాను స్వతహాగా ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో నిర్వాసితుల ప్యాకేజీకి సంబంధించినటువంటి ప్యాకేజీ ఫైనల్ గా ఇదిగో ఇంత ఇవ్వబోతున్నాం అనేది ఈ రోజు వరకు చెప్పినటువంటి పరిస్థితి కాదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో 25,000 కోట్ల రూపాయల నిర్వాసితులకు ప్యాకేజీ కావాలి అని చెప్పేసి అని గతంలో ఆయన అధికారంలో ఉండగా ఇదే మోడీ గారిని అడిగినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు కూడా అది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయిపోయింది. ఆయన సుమారుగా 11,000 కోట్ల పైచిలకు పోలవరం మీద ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి చూస్తుంటే 27కి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవుతుందా అనేది